హలో ఎవ్రీవన్. అరే ప్లేలిస్ట్‌లో మనం ఇంకో క్వెషన్ చూద్దాము. అండ్ సీ ఈ క్వెషన్ డిస్క్రిప్షన్ చూడు ఎంత పెద్దగిచ్చాడు. ఇప్పటిదాకానే చిన్న చిన్న డిస్క్రిప్షన్‌లు. పెద్ద డిస్క్రిప్షన్ అంటే అబ్బో! టఫ్ క్వెషను ఇలా అస్సలు పెట్టుకోవద్దు. ఇప్పుడే ప్రూవ్ చేస్తా. అసలది క్వెషన్ కూడా కాదని అర్థమైద్ది. సీ దేర్ ఆర్ ఎన్ ఎంప్లాయీస్ ఇన్ ఎ కంపెనీ నంబర్డ్ ఫ్రమ్ 0 to n-1. ఓకే. ఈచ్ ఎంప్లాయీ I has వర్క్డ్ ఫర్ హవర్స్ ఆఫ్ 5 ఇన్ ద కంపెనీ. ఓకే. ఒక అరే ఉంటుంది. ఆ అరేలో 0 నుండి n-1 దాకా ఇండెక్స్ అంటున్నాడు. ఈ ఇండెక్స్ ఏంటి? ఒక్కొక్క పర్సన్‌కి సంబంధించిన హవర్స్, ఎంత హవర్స్ వర్క్ చేశాడనే డేటా ఉండిద్ది. కంపెనీ రిక్వైర్స్ ఈచ్ ఎంప్లాయీ టు వర్క్ ఫర్ అట్‌లీస్ట్ టార్గెట్ హవర్స్. ఓకే. అంటే ఒక టార్గెట్ హవర్స్ ఇస్తుంది. ఆ టార్గెట్ హవర్స్ దాకా అట్‌లీస్ట్ అది వర్క్ చేశారా లేదా అని చెక్ చేయమంటుంది. You are given a zero index array of non-negative integers. See, non-negative integers అంటే ఏంటి? పాజిటివ్ ఇంటీజర్స్ అంటే నెగెటివ్ నంబర్స్ కానిది. అంటే 0 నుండి ఆ ఇంటీజర్స్ హోల్డ్ అయ్యే నంబర్స్ దాకా వాటెవర్ లైక్ ఇంటీజర్స్ కాబట్టి. హవర్స్ ఆఫ్ లెంత్ అండ్ నాన్ నెగెటివ్ ఇంటీజర్ టార్గెట్ అంటే పాజిటివ్ టార్గెట్. రిటర్న్ ద ఇంటీజర్ డినోటింగ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ వర్క్డ్ అట్‌లీస్ట్ టార్గెట్ హవర్స్. అంటే సింపుల్‌గా చెప్పాలి అనంటే నాకొక టార్గెట్ ఇస్తాడు. ఒక్కొక్క ఎంప్లాయీ ఎన్ని అవర్స్ వర్క్ చేశాడనే డేటా ఇస్తాడు. ఎంతమంది ఆ టార్గెట్‌ని రీచ్ చేశారు అనేది వాడికి కౌంట్ చెప్పాలి. ఎంత సింపుల్. ఏముంది? ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గరికెళ్ళు. నువ్వెంత వర్క్ చేశావు అనేది అడుగు. వాడు చెప్తాడు. టార్గెట్‌కి రీచ్ అయిందా లేదా? అట్‌లీస్ట్ అంటే ఆ టార్గెట్‌కి ఈక్వల్ అయినా, అంతకన్నా ఎక్కువైనా వాడు వర్క్ చేశాడనే కదా! అప్పుడు కౌంట్ చేయొచ్చా? ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయాలి? అన్ని ఎంప్లాయీస్ అడిగిన తర్వాత ఆ డేటాని రిటర్న్ చేయడమేనా? డైరెక్ట్‌గా ఇంట్ కౌంట్ అని పెట్టుకొని ఇంటీజర్‌లో ఉన్న ప్రతి డేటాని లైక్ అరేలో ఉన్న ప్రతి డేటాని యాక్సెస్ చేసి ఇఫ్ నమ్స్ ఆఫ్ 5 గాని గ్రేటర్ థాన్ టార్గెట్ అయితే గ్రేటర్ థాన్ స్ట్రిక్ట్‌గా అవ్వాలా? టార్గెట్‌కి రీచ్ అయినా చాలా? రీచ్ అయినా చాలు కదా! అంటే ఇప్పుడు నేను ఇక్కడ కౌంట్ ప్లస్ అని పెట్టొచ్చా? వన్స్ ఇది అయిపోయిన తర్వాత రిటర్న్ చేయొచ్చా? డైరెక్ట్‌గా సబ్మిట్ చేస్తాను. ఏమన్నా ఉందా క్వెషన్‌లో? ఆ క్వెషన్ డిస్క్రిప్షన్ పెద్దది గానీ అసలు అది తీసేస్తే క్వెషన్‌లో ఏమన్నా ఉందా? ఏం లేదు. అండ్ ఇక్కడ మనకి హవర్స్ అని ఇచ్చాడు. నమ్స్ కాదు. అండ్ నమ్స్‌ని రీప్లేస్ చేద్దాము. అండ్ దెన్ ఒకసారి సబ్మిట్ చేద్దాము. టార్గెటే కాబట్టి ఇట్స్ ఫైన్. మరిప్పుడు దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? ఏముంది? ఎన్ని సార్లు రిపీట్ అవుతుంది? ప్రతి అరేలో ఉన్న ప్రతి డేటా. లోపల ఎంత? కాన్స్టెంట్ వరకు. అంటే ఎన్నేనా? అంటే సింపుల్‌గా బిగ్ ఆఫ్ ఎన్నేనా? అండ్ యాజ్ యూజువల్‌గా పైథాన్‌లో కూడా ఎలా రాయాలో చూసేద్దాము. అండ్ పైథాన్‌లో 2 లైన్స్‌తో అయిపోయింది. ఎందుకు? పైథాన్‌లో అలాంటి సింటాక్సెస్‌ని డిజైన్ చేశారు కాబట్టి. సో, ఇక్కడ చూడు ఏంటిది? హవర్స్‌లో ఉన్న ప్రతి కంటెంట్‌ని తీసుకొని లైక్ ఈచ్ ఆఫ్ ద డేటాని తీసుకొని ఆ డేటా టార్గెట్‌కి గ్రేటర్ అయినా, ఈక్వల్ అయినా ఒకటి టర్న్ చేయి. దాని తర్వాత అక్కడొచ్చిన టోటల్‌ని సమ్ చేయి. అది కౌంట్‌లో పెట్టు. వన్స్ అయిన తర్వాత ఆ కౌంట్‌ని రిటర్న్ చేయి. సింపుల్. ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాము. అండ్ టైమ్ కాంప్లెక్సిటీ ఏమన్నా మారిద్దా? మారదు. స్టిల్ బిగ్ ఆఫ్ ఎన్ఏ. ఓకే. సో, that's it for this video. Thank you.